సముద్రం మీద ఎంత పట్టుంటే ఆ దేశం అంత బలమైందని చరిత్ర చెబుతున్న సత్యం. అందుకే ప్రతి దేశం సముద్రంపై తమ సామర్థ్యాన్ని నిరూపించుకునేందుకు సిద్ధంగా ఉంటుంది. ప్రపంచంలోని తీర ప్రాంత దేశాలన్నీ ఒకచోట చేరి తమ తమ నౌకాదళ శక్తి సామర్థ్యాల్ని ప్రదర్శించడం ఆనవాయితీగా వస్తోంది. కోస్తా తీరం విశాఖ దీనికి వేదిక అయింది. అంగరంగ వైభవంగా జరుగుతున్న ఈ వేడుకలను ప్రపంచమంతా ఆసక్తిగా చూస్తోంది. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు సాగరంలో తమ సత్తాను ప్రపంచ దేశాలకు చాటేందుకు నిర్దేశించినవే ఫ్లీట్ రివ్యూలు. ఈ రివ్యూకు వేదికైంది విశాఖ నగరం. వివిధ దేశాల నుంచి ప్రముఖులు దీనికి హాజరు కానున్నారు. తొలిసారి ఫ్లీట్ కావడంతో తూర్పు తీరాన ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేశారు అధికారులు. విక్టరీ ఎట్ సీ స్తూపం వద్ద అమరవీరులకు చంద్రబాబు నివాళులు అర్పించారు. ఏయుఐఎఫ్ఆర్ గ్రామాన్ని లాంఛనంగా ప్రారంభించారు సీఎం. నమస్కారం. సముద్రంపై ఎంత పట్టుంటే ఆ దేశం అంత బలమైనదన్నది చరిత్ర చెబుతున్న సత్యం. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు సాగరంలో తమ సత్తా ప్రపంచ దేశాలకు చాటేందుకు నిర్దేశించినవే ఈ ఫ్లీట్ రివ్యూలు. 1953 నుంచి భారత్ 11 పర్యాయాలు ఇలాంటి విన్యాసాలు చేసింది. అయితే అంతర్జాతీయ యుద్ధ నౌకల విన్యాసాలు మన దేశంలో జరగటం ఇది రెండోసారి. 2001లో ముంబైలో తొలిసారి ఐఎఫ్ఆర్ అంటే ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ జరిగింది. ఇప్పుడు రెండోసారి విశాఖపట్నం వేదికగా తొలిసారి భారత తూర్పు తీరం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఆ విశేషాలు చూద్దాం పదండి. ఇప్పటి వరకు భారత్ 11 సార్లు ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలు నిర్వహించగా తొలిసారి ఇప్పుడు విశాఖ సాగర తీరం ఈ మహా విన్యాస వేడుకకు వేదికగా మారింది. 2001లో ముంబైలో తొలిసారిగా భారతదేశం ఇటువంటి విన్యాసాలని నిర్వహించింది. చంద్రగుప్త కాలం నుంచే భారతీయులు సముద్రయానంపై మంచి పట్టు సాధించినట్లు చరిత్ర చెబుతోంది. నాటి నుంచి నేటు అణుజలాంతర్గాముల నిర్మాణంలోనూ స్వయంగా ఎదిగిన భారత్ ప్రపంచ దేశాలను ఆకర్షిస్తూనే ఉంది. అంతర్జాతీయ యుద్ధ నౌకల ప్రదర్శనతో తాజాగా ప్రపంచ దేశాల దృష్టి విశాఖ తీరం వైపు పడింది. విశాఖ వేదికగా జరుగుతున్న ఈ ఐఎఫ్ఆర్లో 52 దేశాలు పాల్గొంటున్నాయి. దేశ ప్రతిష్టను ప్రతిబింబించే ఈ విన్యాసాల్లో భారత నావికా దళాలకు చెందిన ఉపరితల యుద్ధ నౌకలు, జలాంతర్గాములతో పాటు నేవల్ ఏవియేషన్ విమానాలు సైతం తమ పాటవాన్ని ప్రదర్శించనున్నాయి. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలిసారిగా భారత తూర్పు నావికా దళం ఆధ్వర్యంలో పలు దేశాలకు చెందిన యుద్ధ నౌకలు విశాఖ తీరంలో తమ ప్రతిభా పాటవాల్ని ప్రదర్శిస్తున్నాయి. గతంలో 15 ఏళ్ల క్రితం భారత పశ్చిమ తీరంలో ఈ తరహా విన్యాసాలు జరిగాయి. 52 దేశాలకు చెందిన యుద్ధ నౌకలు విన్యాసాల్లో పాల్గొంటున్నాయి. ఈసారి జరుగుతున్న ఈ వేడుకలకు అనేక ప్రత్యేకతలున్నాయి. ఈ ఐఎఫ్ఆర్లో ఐఎన్ఎస్ విక్రమాదిత్య, విరాట్ లాంటి భారీ యుద్ధ నౌకలతో పాటు మరో 75 సాధారణ యుద్ధ నౌకలు, అలానే ఢిల్లీ, రాజపూత్, కమోతా, శివాని, బ్రహ్మపుత్ర తరగతులకు చెందిన యుద్ధ నౌకలు సైతం విన్యాసాల్లో పాల్గొనబోతున్నాయి. దేశ ప్రతిష్ట ప్రతిబింబించే ఈ విన్యాసాల్లో భారత నావికా దళానికి చెందిన ఉపరితల యుద్ధ నౌకలు, జలాంతర్గాములతో పాటు నేవల్ ఏవియేషన్ విమానాలు పాల్గొంటున్నాయి. ప్రబల శక్తిగా స్వయంగా అణు జలాంతర్గాముల్ని తయారు చేసుకునే స్థాయికి ఎదిగిన భారత్ అందుకు ధీటుగా ప్రపంచ దేశాలను ఆకట్టుకోనుంది. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తగా అందుకు తగ్గట్టు ఏర్పాట్లు చేశారు. ప్రపంచ దేశాల నుంచి ఎంతో మంది ప్రముఖులు వస్తుండటంతో భద్రత సవాల్గా మారింది. ఐఎఫ్ఆర్లో సేవలందించేందుకు సుమారు 100 లోకల్ ఫిషింగ్ బోట్లు ఇప్పటికే సిద్ధం చేశారు. వారికి ప్రత్యేకమైన డ్రెస్ కోడ్తో పాటు ప్రత్యేకమైన శిక్షణను కూడా ఇచ్చారు. అలానే యుద్ధ నౌకల్లో ఉన్న సిబ్బందిని, అధికారులను తీరానికి చేర్చడానికి వారికి ప్రత్యేకమైన ఫాంట్లను ఏర్పాటు చేశారు. ఆ అధికారుల కోసం వారికి అన్ని వసతులతో కూడిన గెస్ట్ హౌస్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలానే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 200 మంది గజ ఈతగాళ్లను సర్వదా ఇక్కడ సిద్ధంగా ఉంచుతున్నారు. దీంతో పాటు తీరం వెంబడి కని విని ఎరుగని భద్రతను కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు వచ్చే అతిథుల దృష్టిని ఆకర్షించేందుకు విశాఖ నగరం సన్నద్ధమైంది. ఇవాళ్టి నుంచి 8 వరకు జరిగే అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇండియన్ నేవీ సర్వ విధాలా తన శక్తి సామర్థ్యాలను చూపించేందుకు తీర ప్రాంత దేశాలకు గౌరవప్రదమైన ఆతిథ్యాన్ని ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసింది.
ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూకు వివిధ దేశాల నుంచి అనేక మంది అతిరథ మహారథులందరూ వస్తున్నారు. అలానే రాష్ట్రపతి, ప్రధాని సైతం వస్తూ ఉండడంతో కనీ విని ఎరుగని భద్రతా ఏర్పాట్లు చేశారు. అయితే 1,50,000 మందికి సందర్శకులను ఇక్కడ అనుమతించేందుకు పాసులు ఇస్తున్నప్పటికీ కూడా అనేక లక్షల మంది రిహార్సల్స్ జరుగుతున్నప్పటి నుంచే ఈ ప్రాంతం మొత్తం కిక్కిరిసిపోతోంది. అలాంటిది 7వ తారీఖున జరిగే అతి ముఖ్యమైన ఈ ఫ్లీట్ రివ్యూను చూసేందుకు కనీసం 4-5 లక్షల మందైనా ఇక్కడికి హాజరవుతారనే ఆలోచనలో ఉన్నారు ప్రభుత్వ ఏర్పాట్లు చేస్తున్న వాళ్ళందరూ కూడా. అయితే దానికి తగ్గట్టుగా పాసులను కూడా జారీ చేయాలనే ఆలోచన కూడా చేస్తున్నారు. ఏదేమైనా మొత్తం విశాఖ అంతా కూడా నిఘా నీడకు వెళ్ళిపోయింది. ఇన్ని లక్షల మంది కూడా సందర్శకులు వచ్చిన ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇక్కడ అతి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. నేవల్ ఫ్లీట్ రివ్యూ అనేది ఒక సంప్రదాయంగా వస్తున్న ఈవెంట్ కావడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇటు యుద్ధ నౌకలను పెద్ద ఎత్తున తీరంలో మోహరించారు. ఈ తరహా విన్యాసాల రివ్యూల సందర్భంగా ప్రపంచంలో ముఖ్యమైన దేశాలు తీర ప్రాంత దేశాలను ఆహ్వానించడం సాధారణం. తీర ప్రాంతంలో ప్రదర్శించదగిన యుద్ధ నైపుణ్యం, శక్తి సామర్థ్యాలకు సంబంధించి టెక్నాలజీని తీసుకోవటం, బదిలీ చేయడమే ఈ ఫ్లీట్ రివ్యూ ముఖ్య ఉద్దేశం. ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ కోసం విశాఖ పూర్తి స్థాయిలో సన్నద్ధమైంది. సుమారు 1,50,000 మందికి ఇప్పటికే పాసులు జారీ చేశారు. మరోవైపు కనీ విని ఎరుగని భద్రతను ఏర్పాటు చేశారు. విశాఖ పూర్తిగా నిఘా నీడకు వెళ్లిపోయింది. భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోడీతో పాటు 9 తీర ప్రాంత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అలానే 52 దేశాల నుంచి ప్రముఖులు ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు హాజరవుతూ ఉండడంతో పూర్తిగా విశాఖను భద్రతా దళాలు తమ అదుపులోనికి తీసుకుని అణువణువు గాలిస్తున్నాయి. 1953 నుంచి మన దేశంలో ఇప్పటి వరకు 11 ఫ్లీట్ రివ్యూలు జరిగాయి. అలాగే ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ 2001లో ముంబైలో జరగ్గా ఇప్పుడు విశాఖలో జరుగుతోంది. ముంబైలో జరిగిన రివ్యూలో 29 దేశాలు హాజరై 65 యుద్ధ నౌకలను ప్రదర్శించాయి. ఇప్పుడు విశాఖలో జరుగుతున్న రివ్యూలో దాదాపు 60 దేశాలకు చెందిన నౌకాదళాలు పాల్గొంటున్నాయి. కేవలం యుద్ధ సమయంలో మాత్రమే మనకు కనిపించే అరుదైన దృశ్యాలన్నీ కూడా ఇక్కడ ఈ ఫ్లీట్ రివ్యూలో మనకు సాక్షాత్కరించబోతున్నాయి. ఒళ్ళు గగుడు పొరిచే విన్యాసాలు అనేకం ఈ నేవల్ ఫ్లీట్లో మనం చూడబోతున్నాం. అందుకని ఈ అరుదైన దృశ్యాలని చూడటం కోసం లక్షల మంది ఇక్కడికి ఈ సాగర తీరానికి వస్తున్నారు. అయితే ఈ రిహార్సల్స్ జరుగుతున్నప్పటి నుంచి కూడా చాలా మంది ప్రజలు వచ్చి ఎంతో ఆసక్తిగా వాటన్నింటినీ తిలకిస్తున్నారు. ఒకవైపు నేవల్ అంటే యుద్ధ నౌకలు చేస్తున్న విన్యాసాలను చూడటంతో పాటు గగనతలంలో నేవీకి సంబంధించిన విమానాలు, అక్కడి నుంచి బాంబుల వర్షాలు కురిపించడం, ఇలాంటి విన్యాసాలన్నింటినీ కూడా చూడటం ఈ ఫ్లీట్లో మాత్రమే సాధ్యం అవుతుందనడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. ఇలాంటి వాటన్నిటికీ వేదిక కాబోతోంది. 4వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు జరిగే ఈ ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. అయితే ఎటువంటి అనూహ్య పరిణామాలు ఇవి జరగకుండా ఉండేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడంతో పాటు మొత్తం తీర ప్రాంతం అంతటినీ కూడా తమ ఆధీనంలోనికి తీసుకుంది నేవీ. ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ మరిన్ని అప్డేట్స్ చూసే ముందు షార్ట్ బ్రేక్.